అందరికీ నమస్కారం. ఇది ఒక పొలిటికల్ రికార్డ్. ఆంధ్రప్రదేశ్ సీఎం చరిత్రలోనే కాదు, దేశంలోనూ ఏ సీఎం చరిత్రలోనూ ఈ పరిస్థితి రాలేదు. ఏంటి ఆ పరిస్థితి అంటే, ప్లస్ ఇంకొకటి దీనికి యాడింగ్గా తెలుగుదేశం పార్టీ, ఒక పార్టీ లెటర్ హెడ్ మీద ఇంకొక పార్టీ నాయకుడిది మంత్రి పదవి ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం అనేది. అదేంటి, నిన్న చంద్రబాబు గారు ఒక పొలిటికల్ తెలుగుదేశము లెటర్ హెడ్ మీద ఒకటి నోట్ రిలీజ్ చేశారు. అది నోట్ ఏంటంటే, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడం అయింది. అసలు ఇట్లా ఎందుకు లెటర్ హెడ్ మీద రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఎవరి నమ్మకం కోసం అంటే, ఎక్కడో గ్యాప్, ఎక్కడో ఏదో జరుగుతుంది. సరే, అదే వదిలేయండి. మొత్తానికి నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘ చర్చల తర్వాత డిసైడ్ అయ్యి చెప్పారు. సో గతంలో మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను భారతీయుణ్ణి అన్నారు. ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్షన్స్ అయిపోయాక 4 క్యాబినెట్లో 3 కాపులు, 1 కమ్మ అగ్రవర్ణాలకు ఇచ్చారు. తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అలాగే వారసత్వం, నాకు మోదీ గారంటే గౌరవం. ఎందుకంటే భారతదేశంలో వారసత్వపు రాజకీయాలని ఒకే ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. అది జనసేన కోరిక. అందుకే నాకు మోదీ గారు అంటే చాలా గౌరవం. సో ఇది పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారా? ఎన్నికల ముందు జన సైనికులకు, ప్రజలకు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పిన అంశాలు ఇవి. కానీ పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాలు ఫాలో అవుతున్నారా, లేదా కులానికి, మతానికి, ప్రాంతానికి వ్యతిరేకంగా ఆయన అనుసరిస్తున్నారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా మనకు గత నెలలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఉప ముఖ్యమంత్రిగా ఉండి, అతని ప్రభుత్వమే కదా కూటమి ప్రభుత్వం అంటే, పవన్ కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ద భాగము, కీ పొజిషన్ ఉప ముఖ్యమంత్రిలో ఉండి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పి హోమ్ మినిస్టర్ను అందరి పబ్లిక్ పిఠాపురం సభలో వేలాది మంది ప్రజల ముందర పబ్లిక్గానే విమర్శించారు. లా అండ్ ఆర్డర్ టోటల్గా ఫెయిల్ అయింది అని చెప్పి. అప్పుడు మందకృష్ణ మాదిగ అందరికీ తెలిసిన వ్యక్తే. మందకృష్ణ మాదిగ గారు పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి అప్పుడు ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్నేమో, మాకు కాదు, జనసేనకు కేటాయించిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంకొక సీటు ఎందుకు ఇవ్వలేదు, జనసేన అందరి పార్టీనా కాదా, కమ్మ కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లు వేశారు అని మందకృష్ణ మాదిగ గారు జస్ట్ రీసెంట్గా ఒక 1 month బ్యాక్ అనుకుంటా మాట్లాడారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే కరెక్టే కదా, మందకృష్ణ మాదిగ గారు చెప్పింది కరెక్టే. బలహీన వర్గాలు ఎవరు లేరా జనసేన పార్టీలో, జనసేన సైనికుల్లో? ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారా? ఎందుకంటే చూసాం, 3 కాపులు ఉన్నారు, 1 కమ్మకి ఇచ్చారు, నాదెల్ల మనోహర్ గారికి ఇచ్చారు. ఇంకా జనసైనికుల్లో ఎటువంటి బీసీలు, ఎస్టీలు ఎవరు లేరు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎవరు లేరు, బలహీన వర్గాలు అనేది తెలిసిపోతుంది. అప్పుడు ఆ పార్టీకి కావాల్సింది ఈ ఓన్లీ కాపులు, కమ్మలు, అగ్రవర్ణాలేనా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మళ్ళా దీని గురించి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు ఎన్నెన్నో చెప్పారు, కానీ ఒక్కటి అనుసరించట్లేదు. గతంలో కూడా సామాజిక న్యాయం చేస్తాను, అన్ని వర్గాలను అందరినీ కలుపుకుంటూ వెళ్తానన్నారు. తర్వాత ఎన్నికలు అయిపోయినాక, ఉప ముఖ్యమంత్రి అయ్యాక సనాతన ధర్మం అన్నారు. అంటే అక్కడ మాట మార్చినట్టే కదా. గతంలో సామాజిక వర్గం అని చెప్పి, చెగువేరా అని చెప్పి, మమతా బెనర్జీ కాళ్ళ మీద పడి, తర్వాత అన్ని పార్టీలు మారి, ఎన్ని పార్టీలు, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలకు ఆయనతో కలిసి పనిచేసి మళ్ళీ లాస్ట్కు మళ్ళీ టీడీపీ ద్వారానే పోటీ చేశారు. సో అట్లనే న్యాయం చేస్తున్నారా? ఏ విధంగా న్యాయం లేదు. తర్వాత మహిళల గురించి మాట్లాడారు, 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి. ఇప్పుడు వరుసగా ఘటనలు, మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా
స్పందన లేదు. ఏమనంటే హోమ్ మినిస్టరు మీద నిందనేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ సీఎం తర్వాత పొజిషన్ కదా, ఇన్ని జరగాయితీలు జరుగుతున్నా కానీ హోమ్ మినిస్టర్ మీద తోసేశారు. అంటే అతనికి సంబంధం లేదనేటప్పుడు అధికారం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా అది ఎంజాయ్ చేయాలి, అధికారం మాత్రం కావాలి, ఉప ముఖ్యమంత్రి సీట్ అయితే కావాలి, సామాజిక వర్గం అవసరం లేదు, మళ్ళీ సనాతన ధర్మం కావాలి, ఎందుకంటే బీజేపీ దగ్గర ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలి కాబట్టి అది కావాలి. ఇంకా మిగతా వాళ్ళు మైనార్టీసు ఇంకా బలహీన వర్గాలు అవసరం లేదు అనేది మనకు ఈ 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తనను మనము చూస్తే, మన సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్లను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జన సైనికులు ప్రజలు ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్ వెళ్ళే దారి కరెక్టేనా లేదంటే ఇదే అతని నిజ స్వరూపమా అనేది.